విజయవాడలో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? చాలామంది ఆసక్తిగా అడుగుతూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి అడుగుతూ ఉంటారు. ఏమంటే మీకు పక్కన క్యాపిటల్ వచ్చింది కదా, విజయవాడలో రేట్లు బాగా పెరిగాయా, అద్దెలు పెరిగాయా అని. వాస్తవానికి విజయవాడలో రియల్ ఎస్టేటు ఢమాల్ మంది. ఏముందని ఢమాల్ మంది. కారణం ఏంటి అంటే, ప్రత్యేకంగా అమరావతిలోకి ఇదివరకు ఏంటంటే లాస్ట్ టైము అమరావతిలో పనిచేసే వాళ్ళంతా కూడా తీసుకొచ్చి విజయవాడలో పెట్టేవాళ్ళు. ఆఫీసర్లు కానీ అందరిని కానీ కాంట్రాక్టర్స్ అందరూ ఇక్కడ ఉండేవాళ్ళు. అలాంటిది ఏమైందంటే ఇప్పుడు అంతా కూడా అమరావతిలోనూ ఉన్నారు. లేకుంటే ఆ చుట్టుపక్కల మన మురళీమోహన్ గారు వచ్చింది కదా, జయభారత ఇది వాళ్ళ ఇది టవరు ఇవన్నీ వచ్చాయి కదా, వాటిలోకి వీళ్ళు అకామిడేట్ అయిపోతున్నారు. అనుకోకుండా ఆ చుట్టూ తాడేపల్లి ఆత్మక అన్ని చోట్ల కూడా రియల్ ఎస్టేట్ కానీ అద్దెలు కానీ బాగా పెరిగాయి. అందుకు తగ్గట్టుగా అక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా చాలా బాగున్నాయి, ఫ్రెండ్లీగా ఉన్నాయి, నీట్గా ఉన్నాయి. దానివల్ల ఏంటంటే అంత అఫీషియల్స్ అంతా అక్కడికి వచ్చి స్టే చేయడం ప్రారంభించారు. ఎప్పుడైతే అఫీషియల్స్ ఉంటారో క్లాస్ పీపుల్, కొద్దిగా హై ఎండ్ పీపుల్ అంతా కూడా అక్కడికి వెళ్ళి చేరుతూ ఉంటారు. కానీ మరి విజయవాడకు వచ్చేటప్పటికి ఏం చేశారంటే, 1-2 టవర్స్ వచ్చేటప్పటికి ఆ టవర్లో ఏ రేటు ఉందో ఆ రేటు ఆర్డినరీ అపార్ట్మెంట్ ఏమి ఫెసిలిటీస్ లేనప్పటికీ ఒక 4+1 దీంట్లో కట్టేసి వాళ్ళు అమ్మేయడానికి ట్రై చేశారు. ఫస్ట్లో ఏదో ఊగింది కానీ తర్వాత దాన్ని కొనే నాదులు లేడు, అద్దెకి వచ్చే నాదులు లేడు. చివరికి అసలు యాక్చువల్గా ఆ టవర్కి కొనేవాడు లేడు, అద్దెకి వచ్చేవాడు లేడు. చాలా గొప్పగా 50,000 వస్తాయి రెంట్లు, తర్వాత అది ఇది అన్నారు. కానీ కనీసం 25,000, 20,000, 30,000 కూడా అద్దెకి వచ్చేవాళ్ళు లేరు. ఎందుకంటే దానికి రీజన్స్ ఉన్నాయి, అవి ఇంకోసారి డిస్కస్ చేద్దాం. మరి ఇప్పుడు ఎక్కడ పెరుగుతున్నాయి అంటే, ప్రజలంతా కూడా ఇంకా ఎక్కడ పెరుగుతుంది అనే దాని మీదే ఉన్నారు. ఇంకా ఎక్కడ ఎవరు కూడా అమ్మటానికి సిద్ధంగా ఉన్నా సరే కొనేవాడు రెడీగా లేడు. ఎందుకంటే ఒకసారి దెబ్బతిన్న తర్వాత రెండోసారి దెబ్బతినడానికి ఇష్టపడరు. మరి అలాగా అయినప్పటికీ ఆ అమరావతిలో కానీ అమరావతి చుట్టుపక్కల ఒక 4-5 కిలోమీటర్ల వరకు ఉన్నాయి. కానీ విజయవాడకి అసలు రావట్లేదు ఎవరు కూడా. ఎందుకంటే విజయవాడలో కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి. రఫ్ పీపుల్, వాళ్ళ ప్లస్ రోడ్లు చిన్నవి, ఇష్టానుసారంగా బిహేవ్ చేసే ప్రజలు, ట్రాఫిక్ రూల్స్ తెలియని వాళ్ళు, ఇలాగ రకరకాల మైనస్ పాయింట్లు ఉండటం వలన విజయవాడకి ఇప్పుడే పెరిగే ఆస్కారం లేదు ఇంకో 2-3 సంవత్సరాల వరకు. ఏది ఇన్వెస్ట్ చేద్దామంటే